సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, అయితే మనం ఇక్కడ ప్యూర్ రివ్యూ ఒక కస్టమర్ జెన్యున్ రివ్యూ బండి తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 4 years అవుతుంది. 4 years. సో ముందుగా మీ పేరు చెప్పండి సార్. నాగేశ్వరరావు. ఓకే, సో 4 years అవుతుంది కదా. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్ తిరిగింది వెహికల్? 39,000 దాకా వచ్చింది. సో అప్పట్లో మీరు ఎంత ప్రైస్ పెట్టి కొన్నారు? అప్పట్లో నేను 87 అప్రాక్సిమేట్ 90 నియర్ బై 90. సో ఓకే, సో ఎలా ఉంది అంటే మీకు ఎలా అనిపించింది 4 yearsలో మీ అనుభవం? ఒక మా వ్యూవర్స్ అయితే చెప్పండి. వెహికల్ అయితే పైసా వసూలు. ఓకే, బండి మనకి అంటే నియర్ బై మంచిగా ఏమైనా ఉన్నా వెళ్ళడానికి ఫ్యామిలీకి ఏజ్ పర్సన్ వాళ్ళకి అంతా కూడా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే, మైలేజ్ పరంగా కూడా బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేశారని తెలిసింది. అవునవును, కొంచెం మోడిఫికేషన్స్ కూడా అయినాయని తెలిసింది దాని ప్రకారం అయితే. ఎందుకంటే నేను చాలా మందికి రివ్యూస్ కూడా ఇచ్చాను, అంటే నా వల్ల వేరే కూడా పర్చేస్ చేసుకున్నారు. మీరు చెప్పిన బాగుంది అని చెప్పడంతో వేరే. సో అది, సో అంటే ఇంకేమైనా మీకు ఏమైనా కంపెనీకి సజెషన్ ఇవ్వాలా? ఏమైనా చేంజెస్ ఉంటే బాగుంటుంది అంటే మీకు కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అయినా ఏమైనా ఉంటే సంథింగ్, ఒక వాటర్ బాటిల్ ఇవ్వడానికి స్పేస్ పరంగా అయితే అంత బాగానే ఉంది. కానీ ఏంటంటే కొంచెం కొన్ని షాక్ అబ్జర్వ్స్ ఇవి అంటే నా మోడల్లో అప్పుడు కొంచెం తేడా ఉంది, ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయ్యిందని తెలిసింది. ఎందుకంటే నా స్టార్టింగ్ లో తీసుకున్నారు కదా, ఇప్పుడు చాలా అప్డేట్ అయింది. 4 తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. సో మీరు పెట్టిన పెట్టుబడితో రిటర్న్ వచ్చేసింది. బేసిక్ గా పెట్రోల్ తీసుకుంటే మనము 1 lakh బండికి పెట్టాలి, ప్లస్ ఎవ్రీ మంత్ 5,000 to 6,000 పెట్రోల్ పోయాలి. సో ఒక 2 years కేసుకున్నా కానీ దాదాపుగా 72,000 పెట్రోల్ కాస్ట్ అవుతుంది. అనే ఇది ఎలక్ట్రికల్ మీరు పెట్టిన 87,000 రిటర్న్ వస్తుంది. అంటే మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బుల్ని ఎవ్రీ మంత్ ఒక ఇన్సూరెన్స్ లాగా రిటర్న్ బ్యాక్ తీసుకుంటున్నారు. సో పెట్రోల్ తో పోలిస్తే ఇది ఎలా? 100% పెట్రోల్ కన్నా ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ ప్రొడ్యూస్ చేయదు. ఓకే, పొల్యూషన్ రాదు, వాతావరణం సేఫ్ ఉంటుంది. ఫైనాన్షియల్ గా కూడా అందరికి కూడా అమౌంట్ కూడా తక్కువ అవుతుంది, బడ్జెట్ లో అవుతుంది. ప్లస్ దానివల్ల ఇవాళ రేపు ఏంటంటే పెట్రోల్ పెట్టాలంటే వెహికల్ కి ₹1,00,000 పెట్టాలి, పెట్రోల్ కి మళ్ళీ అవుతాయి. అదే ₹1,00,000 మనము వెహికల్ తెచ్చేసుకోవచ్చు. విత్ ఇన్ 2-3 years లో పెట్టిన రిటర్న్ వస్తుంది. పవర్ కన్జంప్షన్ అంటే మాక్సిమం ఒక ₹10, ₹15. అది మనం ఒక డైలీ టీ తాగుతాము, టీ కాఫీ తాగినంత బడ్జెట్ కాదు అది. అదైతే చెప్పలేము. టీ తాగే వాళ్ళు రోజుకు ₹100 అవుతుంది. టిఫిన్ చేస్తేనే కాకపోయినా దాని మనకి ఏంటంటే కొంచెం అసలు ₹10, ₹15 పెద్ద ఇది కాదు, మ్యాటరే కాదు. 100 kilometers తిరుగుతున్నాం అంటే 100% చాలా బెటర్. సో అదే అన్నమాట. బేసిక్ గా పెట్రోల్ బండి తీసుకుంటే మళ్ళీ ఇది మనకు 2-3 years లో కాస్ట్ బండి ఎంత ఉందో దానికి డబుల్ పెట్రోల్ పోయాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టిన కాస్ట్ రిటర్న్ వస్తుంది. సో ఫుల్ హ్యాపీ అనమాట. సో చూస్తున్నారు కదా, కస్టమర్ జెన్యున్ రివ్యూ అనమాట. ప్యూర్ ఈవీ అయితే మళ్ళీ కమ్ టు బ్యాక్ అనమాట.